హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము ఒక 18 వీక్స్కి కొన్ని స్టాక్స్ మనం చెప్తాము. ఈ స్టాక్స్ అన్ని మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే నా అంటున్నాను, ఎవరు 18 వీక్స్ ఈ స్టాక్స్ అన్ని పర్ఫెక్ట్గా హోల్డ్ చేసే కెపాసిటీ ఉందో వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకనే నేను పదే చెప్తూ ఉంటాను, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ స్టాక్ మార్కెటే ఒక ఎలిజిబిలిటీ. ఎందుకంటే ఇక్కడ ఎలిజిబిలిటీ అంటే ఏం లేదండి, ఆ డిసిప్లైన్. ఎక్కడ అంటే ప్రతిదానికి ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది. మనం మిలిటరీలో వెళ్ళాలంటే ఒక రూల్ ఉంటుంది, ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది. మనం ఆన్ రోడ్లో మనం ట్రావెల్ చేయాలంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా ఇక్కడ మనం ట్రావెల్ చేయాలంటే మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అది వచ్చి మన అనుభవంతో మనమే నేర్చుకుంటే కానీ తెలియదు, లేకపోతే ఎవరైనా ఎక్స్పర్ట్స్ చెప్తే తెలుసుకోండి. ఈ రెండే. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మీరందరూ రియల్గా చాలా లక్కీ ఒక విధంగా చెప్పాలంటే. అంటే నేను 2000 రేంజ్లో 2002-2003 అంతా స్టాక్ మార్కెట్లో ఒక అనలిస్ట్ అనేది, ఎవరు ఒక ప్రాపర్ అనలిస్ట్ అనేది చాలా కష్టం అండి. అంటే వాళ్ళు అంత స్పష్టంగా ఎవరు ఇక్కడ కొనండి, ఇలా చేయండి అని ఎవరు చెప్పట్లేదు. అలా ఎన్నో మేము చూసున్నాము. ఎంతో అంటే ఒక క్లారిటీ ఉండదు. అంటే అప్పుడు అంత అవేర్నెస్ లేదు మార్కెట్. అంత అంటే ఎవరో ఎక్కడో బాంబేలో ఉండేవాళ్ళు, వాళ్ళని కాంటాక్ట్ చేయాలంటే చాలా టఫ్ టైం అవుతుంది. వాళ్ళు ఏదో 2 మాటలు మాట్లాడి పెట్టేస్తారు. బట్ ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత రియల్గా స్టాక్ మార్కెట్ గురించి మంచి అవేర్నెస్ వచ్చింది. ఇక్కడ అయితే ఏంటంటే ఒక స్టాక్ ఎక్కడ కొనాలి అనేది ఒక పర్ఫెక్షన్ అనేది ఉంది. దాని ప్రకారం వెళ్తేనే మనము ₹1 యానింగ్ చేయగలము. అది చూడండి, ఫస్ట్ స్టాక్ చెప్తాను, వినండి. చూడండి, నేను 2 టర్మ్స్గా చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్. ఒకటి బై అబో అంటే బై అబో చేయండి, లేకపోతే కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ కొనండి. చూడండి, ఇప్పుడు విఐపి ఇండస్ట్రీస్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 705 ఉంది, బై చేసుకోండి. 705 ఉంది, బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 889, 1081, 1273. స్టాప్ లాస్ వచ్చి ₹500 స్టాప్ లాస్. విఐపి ఇండస్ట్రీస్ ఇది వచ్చి 9,900 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. 20 years నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇక మరొక స్టాక్ వచ్చి పతాంజలి ఫుడ్స్. చూడండి, పతాంజలి ఫుడ్స్ ఈ స్టాక్ వచ్చి ఇది కూడా 50,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ స్టాక్ అయితే. బట్ ఇప్పుడు ఈ స్టాక్ ఎక్కడ కొనాలని చెప్తాను. ₹1380 ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. దయచేసి ఇప్పుడు కొనొద్దు. బై ఓన్లీ అబోవ్ 1525, ₹1525 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. పతాంజలి ఫుడ్స్ కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 1812, 2132. చూడండి, 1812, 2132, 2 టార్గెట్స్ ఉన్నాయి దీనికి. అది దీని యొక్క స్టాప్ లాస్ చూడండి, ₹1200 స్టాప్ లాస్. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 1381 ఉంది, ఇప్పుడు కొనొద్దు. బై ఓన్లీ అబౌవ్ 1525. ఇది రీసెంట్గానే ఒక 2 years అయింది మనకి ఎన్ఎస్సిలో లిస్ట్ అయ్యి. పతాంజలి ఫుడ్స్ 2 స్టాక్స్ చెప్పున్నాను చూడండి, విఐపి ఇండస్ట్రీస్ తర్వాత పతాంజలి ఫుడ్స్. ఇక మరొక స్టాక్ చెప్తాను. ఇప్పుడు జనరల్గా స్టాక్ మార్కెట్లో మనము మీ అందరికీ తెలుసు, రెగ్యులర్గా హైదరాబాద్లో, చెన్నైలో మనం వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు డిసెంబర్ 10th and 11th మనము
ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో 2 days ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఈ వర్క్షాపు స్టాక్ మార్కెట్లో ఎంతోమంది అంటే ఒక స్టాక్ ఎక్కడ కొనాలి ఒక మైండ్ కన్ఫ్యూజ్లోనే ఉంటారు ఎప్పుడు. బట్ ఇక్కడ ఈ వర్క్షాప్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అసలు లైఫ్ టైం మీరు ఎవరిని డిపెండ్ అవ్వకుండా మీరే ఒక స్టాక్ ఎక్కడ కొనాలని అనలైజ్ చేసి అంత పర్ఫెక్ట్గా కొనగలరు. అలాంటి ఒక వండర్ఫుల్ వర్క్షాప్ మనం చెప్పిస్తున్నాము. ఇది ఒక లైఫ్ టైం అష్యూరెన్స్ కూడా ఇస్తున్నాము. రియల్గా మా దగ్గర రిలయబుల్గా ఎవరు లైఫ్ టైం ట్రావెల్ అవుతున్నారో వాళ్ళందరికీ ఆ లైఫ్ టైం సపోర్ట్ అనేది దొరుకుతుంది. అది తర్వాత ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను వినండి. మైండ్ ట్రీ చూడండి. మైండ్ ట్రీ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 3320 ఉంది, బై చేసుకోండి. చూడండి 3320 ఉంది, బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి చూడండి, టార్గెట్ వచ్చి 4009 ఫస్ట్ టార్గెట్, తర్వాత 4689 సెకండ్ టార్గెట్, తర్వాత 5369 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 2600 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా 56,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. ఎన్ఎస్సిలో 2007 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది మైండ్ ట్రీ. తర్వాత ఇప్పుడు మనము ఇన్వెస్ట్మెంట్ అంటే చాలామంది సార్ మా దగ్గర ఇంత ఫండ్స్ ఉన్నాయి, దీన్ని ఎలాగైనా ఒక 3 years 5 yearsలో డబుల్ అయ్యే స్టాక్స్ మాకు చెప్పండి అని ఎంతోమంది మమ్మల్ని కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేస్తున్నాను. అంటే ఎలా అంటే ఇప్పుడు రీసెంట్గా 2 products లాంచ్ చేశాము. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి 3 yearsలో డబుల్ అయ్యే స్టాక్స్ రికమెండ్ చేస్తున్నాము. తర్వాత సెకండ్ ప్రోడక్ట్ 5 yearsలో డబుల్ అయ్యే స్టాక్స్. ఏంటి డిఫరెన్స్ అని అడిగితే ఈ 3 years స్టాక్స్ వచ్చి మీకు డివిడెండ్స్ అనేది అంత డివిడెండ్స్ రాదు, బట్ స్టాక్ మాత్రం డబుల్ అయిపోతుంది. అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రమే నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పున్నాను. వాళ్ళే ఎలిజిబుల్, ఎందుకంటే వాళ్ళకే ఆ హోల్డింగ్ చేసే కెపాసిటీ ఉంది. అది ఇప్పుడు చూడండి, ఆ 50 lakhs వచ్చి 1 crore అవుతుంది నెక్స్ట్ 3 yearsకి. ఆ తర్వాత అదేలాగా 5 years కూడా. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మనము వీళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రూపాయి మనం తీసుకోవట్లేదు. వాళ్ళ డీమెట్ అకౌంట్లోనే పెట్టుకుంటారు. చక్కగా డివిడెండ్స్ కానీ ఏమైనా అన్నీ వాళ్ళే ఎంజాయ్ చేస్తారు. అది జస్ట్ మనము రికమెండ్ చేసినందుకు ఒక నామినల్ ఛార్జెస్ తీసుకుంటున్నాము. ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్, చాలామంది తీసుకున్నారు. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇది కూడా మన దగ్గర తీసుకోవచ్చు. అది చూడండి, ఇప్పుడు మొత్తం మనము 3 stocks చెప్పున్నాము. మైండ్ ట్రీ, విఐపి ఇండస్ట్రీస్, పతాంజలి ఫుడ్స్. ఈ 3 stocks పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకొని ట్రై చేయండి. ఇకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. థ్యాంక్ యూ.